ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శశి వ్లాగ్స్. ఈ రోజు మా కాలేజ్ లో ఫేర్వెల్ డే జరగబోతుంది. ఫేర్వెల్ డే రోజు యూనిఫామ్ లో వేసుకొని వచ్చారని చెప్పి చూడొద్దు. ముందు చదువుకోవాలి, తర్వాత మనం ఎంజాయ్మెంట్ చేయాలని చెప్పి మా కాలేజ్ నమ్ముతుంది. మేము కూడా అదే చేస్తాం. ఈ రోజు ఈ వ్లాగ్ లో మెయిన్లీ ఏముంటదంటే ఎక్స్పెక్టేషన్స్ వర్స్ రియాలిటీ. అంటే మనం ఫేర్వెల్ డే రోజు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అంటే ఈ రోజు సీనియర్స్ కి ఫైనల్ డే కదా, వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలని, లేదా మంచి డీజే సాంగ్స్ గట్టా ఉంటాయి కదా, మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా డ్యాన్స్ చేయాలని చెప్పి, అండ్ ఫుడ్ అనేది మంచిగా పెడతారు కదా, గట్టిగా తినాలని చెప్పి, ఇలా ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ తో ఉంటారు. మనం ఈ రోజు ఏం చేస్తామంటే మా క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి, మీకు వాళ్ళ ముందు ఎక్స్పెక్టేషన్స్ అనేది ముందు అంటే మార్నింగ్ మొత్తం అందరి దగ్గర తీసుకొని, అండ్ ఈవినింగ్ ఎప్పుడైతే ఫేర్వెల్ డే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ రోజు సాటిస్ఫై అయ్యారా లేదా అని చెప్పి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. ఇది ఓవరాల్ గా ఈ వ్లాగ్ అనేది. ఐ హోప్ ఈ వ్లాగ్ కూడా మీరు మంచిగానే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ లో మీరు మంచిగా డాన్స్ పెర్ఫార్మెన్సెస్ గట్రా అన్నీ ఉంటాయి, అవి మొత్తం చూపిస్తాం. కలరింగ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ముందుగా చెప్పేస్తున్నా. నేనైతే ముందుగా ఫుడ్ అనేది చాలా మంచిగానే ఉంటది అనుకుంటున్నా. ఎందుకంటే మాకు క్లాస్ రూమ్ లోకి వచ్చి చెప్పినప్పుడు చాలా హైప్ కూడా చేశారు ఫుడ్ గురించి. నేను ముందుగా ఫుడ్ కి, ఎందుకంటే నేను ఫుడ్ ఆల్రెడీ మీరు ఎన్పిఎల్ లో చూసే ఉంటారు కదా, ఫుడ్ గురించి చూసుకున్నా. అండ్ సెకండ్ థింగ్, ఫేర్వెల్ డే రోజు కూడా మాకు నీతులు గట్టా చెప్పి ఇటువంటి సంభాషణలు ఏమీ లేకుండా కొంచెం ఎక్కువ టైం మేము డాన్స్ చేయడానికి, మేము ఎంజాయ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా పర్సనల్ గా. చూడాలి, ఎంతైనా సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. మొత్తం అన్ని మంచిగా క్యాప్చర్ చేసి ఓవరాల్ గా బ్లాగ్ ఇలా ఉంటది. లెట్స్ సే మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం మొత్తం. ఆల్రెడీ ఎన్పిఎల్ బ్లాగ్ లో హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజు ఫేర్వెల్ పార్టీ ఉంది. సో సీనియర్ సెండ్ ఆఫ్ అయిపోతున్నారు కదా, వీఆర్ గివింగ్ ఎ సెండ్ ఆఫ్ పార్టీ. సో ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ కంటే బాగా జరుగుతుంది, ఎందుకంటే ఫ్రెషర్స్ మధ్యాహ్నం ఎండ ఫుల్ వచ్చింది, అండ్ దట్ డే కొంచెం వాన కూడా పడిపోయింది. సో ఇట్స్ అ బిట్ డిసప్పాయింటెడ్ మేము ఫ్రెషర్స్ తీసుకున్నప్పుడు. అండ్ ఈ రోజు రాత్రి డీజే అండ్ లైట్స్ ఉంటాయి కదా, సో ఆబ్వియస్లీ బెటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. లెట్స్ సీ ఇన్ ద బ్లాగ్. బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫుడ్ బాగుంటే చాలు, మనోడు ఫుడ్ ఇలా ఉన్నాడు. బ్రో, ఈవినింగ్ ఫేర్వెల్ కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్రో, 1000 రూపాయలకి మాకు ఎంత మెన్యూ ఎంత టైం నుంచి ఎంత టైం గా చెప్పారు బ్రో. అది తీరితే చాలు. అలా కాకుండా మా కాలేజ్ లో ఏమైనా కొత్త మీటింగ్లు పెట్టారంటే మా సాటిస్ఫాక్షన్ చెయ్యాలి. చూద్దాం, ఫేర్వెల్ అయ్యాక మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు రియాలిటీలో వస్తుంది. సో మామూలుగా అయితే మా సీనియర్స్ తో మనకి అంత ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు పెద్దగా. సో మాక్సిమం ఫేర్వెల్ లో అయినా సరే కొంచెం బాగా ఇంటరాక్షన్ బాగుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మాక్సిమం ఫుడ్ బాగుంటుంది, దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉన్నాం. అంటే ముందు ఇంటరాక్షన్ అండ్ ఫుడ్ అండ్ బాగుంటే చాలు అని చెప్పి అంటున్నాం. వాళ్ళ ఇంటరాక్షన్ ఏదో స్టోరీస్ చెప్తారు. చూద్దాం ఈవినింగ్ నువ్వు సాటిస్ఫై అవుతావు లేదా అనేది. క్లాస్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 2 ఉంటాయి అనుకుంటున్నాను. బాగుంటాయి అసలు. వా, ఏమి తేజస్సు బిడ్డ. బ్రో, ఈ రోజు ఫేర్వెల్ కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మా ఎక్స్పెక్టేషన్స్ ఫేర్వెల్ అనేది గట్టిగా బాగా డీజేస్ పెట్టి మంచిగా సెలబ్రేట్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటాను. ఇంకా సీనియర్స్ తో మనకి ఇంటరాక్ట్ కూడా ఎక్కువ అవుతాం కదా, వాళ్ళు జాబ్స్ అనేవి ఎలక్ట్ చేస్తారు, మనం ఎలాగా ఇది అవ్వాలి, కంపెనీస్ స్పేస్ అంటే కొంచెం మోటివేషన్ వేలో కూడా కొంచెం అలా నేర్చుకుందాం అనేసి నా ఒపీనియన్. ఇంకా ఫుడ్ కూడా మంచిగా ఇచ్చేస్తాం అనేసి అలా ఫ్రెషర్స్ కొట్టినప్పుడు మనం సీనియర్స్ తో ఇంటరాక్ట్ అవ్వలేదు. అంటే మీరు ఫ్రెషర్స్ అయినప్పుడు ఫుడ్ కి మీరు మంచిగానే సాటిస్ఫై అయ్యారా? సూపర్ బాగా చేసే వాళ్ళు, అదే దానికి మించి మనం ఇంకా గట్టిగా సెలబ్రేట్ చేద్దామని చెప్పి నా ఒపీనియన్. చూద్దాం ఈవినింగ్ ఏమవుతుందో. మళ్ళీ ఈవినింగ్ రియాలిటీ కూడా నువ్వే చెప్పాలి. ఓకే దుర్గా, My life, my rules, my
ఏంది మన ఫేర్వెల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఫేర్వెల్ పార్టీ ఉంది మాకు. లాస్ట్ టైం నేను ఎల్లని సబ్మిట్ కొని అతను కనిపించలేదు నాకు అంతగా. కానీ ఇప్పుడు నీ మాకు డబ్బు ఎత్తుకున్నాను, 12 సార్లు ఎత్తుకుంటాను. ఈ రోజు నాకు ఫుడ్ బాగుంది చాలు, ఫుడ్ బాగుండాలి, సజెషన్ బాగుండాలి, ఎక్కువ సాంగ్స్ బాగా ఈ సాంగ్స్ బాగా పెట్టాలి, బాగా గెంతాలి, మంచి ఇప్పుడు సాంగ్స్ చాలు అంతే. కౌశిక్ బ్రో, ఈవినింగ్ మనకి ఫేర్వెల్ డే ఉంది కదా, ఏంటి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఏమో మరి ఫుడ్ పెడతా అంటున్నారు, ఫుడ్ కట్టి కొమ్మాలి. నెక్స్ట్ అందరూ రెడీ అవుతారు, మరి అమ్మాయిలు గట్టి చూడాలి. ఎక్స్పెక్టేషన్ ప్రోగ్రామ్స్ డాన్స్ ఉన్నాయంట, చూద్దాం ఎటు వస్తుంది ఇంకా. ప్రెసెంట్ అయితే ఇవి ఎక్స్పెక్టేషన్స్. రెడీ అవుతుంది, అందరూ చూసుకోవచ్చు. ఫుడ్ ఉంటే తినచ్చు, ఏవో డాన్స్ మనం చేయం కానీ కింద ప్రెసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఇవి. మనకి డాన్స్ చేసడానికి కొంచెం ఎక్కువ టైం ఇస్తే మనకి అదే 1000 రూపాయలు ఎంత లేట్ అయితే అంత మంచిది మనకి అంటావా? టైమింగ్స్ ఎలా మనకి? 6 to 9:30 అంటున్నారు. 10:30 లోపు 10:30 వరకు స్టార్ట్ చేస్తే బెస్ట్. ఓకే, అయితే మంచి వైబ్ లో ఉన్నాం. అయితే వెళ్ళి రెడీ అవ్వాలి. చూద్దాం, రియాలిటీ మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ నీతో మాట్లాడతా, అప్పుడు చెప్తుందని మొత్తం. ఓకే సాయి బ్రో, రోజు ఫేర్వెల్ డే అంటే కదా, ఏంది మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏముంది, ఫుడ్ మెన్యూ అయితే గట్టిగా చెప్పారు. వెజ్ నాన్ వెజ్ తొలగొట్టున్నారంట. మరి ఫుడ్ బాగుంటుందని అనుకుంటున్నాం. అది కాక స్క్రీన్లు అంట, సౌండ్ అంట, లైటింగ్ అంట, ఏవి ఏదో గట్టిగా ప్లాన్ చేశారు. మరి చూడాలి, నేనైతే బాగుంది అనుకుంటున్నాను. కొంచెం లేట్ అయితే నైట్ లైటింగ్ హడావిడి బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుంది. అంటే మనకి లేట్ నైట్ ఫుడ్, ఇది మన ఎక్స్పెక్టేషన్. మ్యూజిక్ బాగుండాలి, ఫస్ట్ మ్యూజిక్ మంచిగా ఉండాలి, వైబ్ ఉండాలి. అంటే ఇటువంటివి ఈ లేచినట్టు ఏదో అంటే వచ్చి ఈ లేచి నీరసం పాట, ఆయాషేర్ ఇలాంటివి పాట అంటే కొంచెం ఫోల్క్ సాంగ్స్ మంచిగా పడితే మంచిగా వైబ్ అవుతాం, మంచిగా వైబ్ అవుతాం. ఓకే, చూద్దాం ఈవినింగ్ ఏమవుతుంది. అండ్ అంతా అయిపోయాక అండ్ మదన్ బ్రో స్నాక్స్ వస్తుంది. ఓకే, నాన్ వెజ్ చిల్లీ చికెన్ అంట, వెజ్ చిల్లీ చికెన్ చూడాలి ఉంటుంది మరి. మళ్ళీ మధ్యాహ్నం బ్యానర్ లాంచ్ ఉంది అన్నారు. మరి చూడాలి ఎంత బ్యానర్ లాంచ్ కూడా ఉందా? బ్రాండ్ అవుతుంది మరి. ఓకే ఓకే, సౌండ్ సిస్టమ్ కూడా, లైటింగ్ కూడా బాగా సెట్ అయింది. మీరు ఏమైనా ఇస్తున్నారా నార్మల్ గా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఏమైనా? లేదు, కోఆర్డినేటర్ లైక్. ఓకే, కోఆర్డినేటర్ అయిపోయారు. ఓకే, నైట్ కొంచెం లేట్ కొంటే కొంచెం బాగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. చూద్దాం. మరి కోఆర్డినేటర్ అన్నాడు ఆల్రెడీ, మనోడు ఆల్రెడీ చెప్పాడు మంచిగా సాంగ్స్ గా చెయ్యాలని చెప్పి. మీరు అవన్నీ మీరే తీర్చాలి, ఎందుకంటే కోఆర్డినేటర్స్ కాబట్టి. మన చేతుల్లో ఉన్న వరకు అయిపోతుంది. 9:30 10 వరకు వెళ్తే మనం ఏం చేయలేం. చూద్దాం. సాయి బ్రో, మన ఇవాళ ఈవినింగ్ ఫేర్వెల్ డే కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? ఎక్స్పెక్టేషన్స్ ఏమంటాయి, 4 నుంచి 8 అన్నారు. అది 4కి స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవ్వదు. ఓకే, ఇంకా కలరింగ్ అంటావా, ఇక్కడ ట్యాగ్ ఉంది చూసా, మెకానికల్ డిపార్ట్మెంట్. అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇటు వచ్చి ఏదైనా ఉంటే ఫుడ్ కోసం ఒకటే, చిల్లీ చికెన్ అంటున్నారు, ఏవేవో అంటున్నారు. మన వెజిటేరియన్ మనకు సంబంధం లేదు. గోబీ మంచూరియా అంటున్నారు, పన్నీర్ కర్రీ అంటున్నారు, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటున్నారు. అవేవో పెడితే కొంచెం ప్రశాంతంగా తినేసి అలా ఇంటికి వెళ్ళిపోతాం. మొత్తం ఇంకా ఫుడ్డే, మెకానికల్ డిపార్ట్మెంట్ కాబట్టి అందరూ ఫుడ్డే. ఇంకేముంటాయి, మన ఒక డిపార్ట్మెంటే, చూడడానికి ఇక్కడ కనిపించదు. లీడ్ స్క్రీన్ ఏదో పెడితే వాళ్ళ పైన ఏవో డాన్స్ వేస్తే మన కింద ఏవో డాన్స్ వేస్తే వెళ్ళిపోవడం. మన పాటలు ఇంపార్టెంట్, వాళ్ళ పైన వేస్తే మనకు అనవసరం, మన కింద ఏ దేశం అదే ముఖ్యం. వేసిన పాటలకైనా సరే కొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా స్పీచ్లు గట్ట లేకుండా, స్పీచ్లు పెడితే మాత్రం పడుకుని పోతాం, లేకపోతే తినేసి వెళ్ళిపోతాం. అంతకుమించి ఏడ్ చేసేది లేదు. అంతే, ఇంకా అంతేగా. ఓకే, ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాం. మొత్తం అంతా అయ్యాక స్టే ట్యూన్డ్. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, but for the
ఇస్రో ఏనండి ఏ Take me back to the start, if only for a moment. If only for a moment. If only for a moment. హరి బ్రో ఏంది మన ఫేర్వెల్ ఎక్స్పెక్టేషన్స్? ఫేర్వెల్ సౌండ్ ఉందాము ఉండాలని కోరుకుంటూ బాగుండాలి బాగుండాలి అంతే. వెంకీ బ్రో మన ఎక్స్పీరియన్స్ ఏంటి? వచ్చాం కాలేజ్ లోపలికి మనకి స్టార్టర్లు ఏమి ఇస్తున్నారంట. అబ్బా ఆ స్టార్టర్ సంగతి ఏంటో చూసి తర్వాత కొంచెం ఎంజాయ్ అది చేసుకొని నైట్ కి ఎంత టైంకి పెడతారు ఎందుకని వెళ్ళిపోతాం. అంతే అదే మన ప్రశాంతంగా అయిపోతుంది. ఓకే ఓకే డన్. వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ మన అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని చూసారుగా, ఇప్పుడు రియాలిటీ వెళ్ళి చూద్దాం నార్మల్ గా లోపల ఏమవుతుంది ఏంటి అనేది. అండ్ గైస్ మొత్తం అందరివి ఎక్స్పీరియన్స్ గట్టా మొత్తం అందరం చూసాంగా. ఇప్పుడే జస్ట్ ఫేర్వెల్ లేక్ లోపలికి వచ్చాం అండ్ చూద్దాం ఫైనల్ గా లోపల ఏమవుతుంది ఏంటి అనేది. అండ్ ఇదిగోండి మన వాళ్ళు ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. తీసుకోండి. ఓకే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. చూద్దాం లోపల ఎలా ఉంటది ఏంటి అనేది. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అన్ని చూసాంగా. ఇప్పుడు రియాలిటీ నార్మల్ గా మేము అనుకున్నట్టే లోపల అన్ని అవుతాయా లేదో అనేది వెయిట్ చేసి చూద్దాం లోపలికి వెళ్ళాక. అండ్ ఇప్పుడే జస్ట్ ఫైనల్ గా వచ్చేసాం లోపలికి. అండ్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. జస్ట్ ఈవెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. మన వాళ్ళు ఇప్పుడు మొత్తం అందరూ వచ్చారు. చూద్దాం లోపల ఈవెంట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. గాయస్ వచ్చి రాగానే ఇదిగోండి ఇది పెట్టారు ఫస్ట్ ఇంట్రో గల ఇది. గుర్తుపట్టలేదా రాజా? బ్రో టేస్ట్ ఎలా ఉంది? డన్. మా వాడికి టేస్ట్ బాగానే ఉంది, మనం కూడా తిందాం. ఇక్కడ మన వాళ్ళు చూడండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఈజ్ ద ఫ్యూచర్ హీరో ఆగయ్య 2.0. ఓకే బ్రో ఏంది వాళ్ళు మన పేరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అసలు? దోళ చాలా మనం మించి ఎక్స్పెక్టేషన్ మించి వచ్చేసి బ్రో ఏ శశి నీ సంగతి బ్రో నీదే ఫయర్ మైటీ మెకానికల్ అంటే అలా ఉంటది మరి. ఏడు కావు ర్యాంప్ ఫైర్ డానియల్ సార్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ మించిందా? ఏడు మించింది. గాయస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాస్ రియాలిటీ అవుతుందా? వీళ్ళిద్దరు ఇందాక మార్నింగ్ రాలా, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు అడుగుదాం బ్రో అసలు మన ఫేర్వెల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే మాకు మెన్యూ అంటే చాలా ఇచ్చారు అనమాట. ఒక దగ్గర 9-10 ఐటమ్స్ ఇచ్చారు. చూద్దాం పెడతారో పెట్టరో. నేనైతే నమ్మట్లేదు, పెట్టరు అనుకుంటున్నాను. చూద్దాం. లైక్ దిస్ గై ఫుడీ అంతేనా? హాస్టల్ ఉంటాం కదా, సో ఫుడ్ హాస్టల్ కదా. ఎన్పి ఆల్రెడీ మనం కరువు చూసే ఉంటాం. అంతే ఫుడీ. అండ్ దిస్ వన్ ఈస్ బై మంచూరియా తిన్నాను, బానే ఉంది. ఫుడ్ చూద్దాం, పర్ఫార్మెన్స్ వస్తుంది బానే ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ అదిగోండి మంచూరియా. సబ్స్క్రైబ్ కాదురా బాయ్. మన వాళ్ళు చూసాం నార్మల్ గా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక అసలు
ఒరిజినాలిటీ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇంకా అక్కడ స్పీచెస్ అన్నీ అవుతున్నాయి. ఇంకా వీళ్ళు అంత వేగా కంప్లీట్ చేసారా లేరు. ఎందుకు బ్రో ఫేర్వెల్ డే రోజు కూడా. అంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక ఇప్పుడు మాట్లాడదాం. అండ్ మెయిన్లీ ఇంకా ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశారుగా, ఇలానే ఉంటది. మొత్తం కంప్లీట్ అయ్యాక మనం మాట్లాడుకుందాం. ఎలా ఉంది అసలు ఫుడ్? ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం మాట్లాడతాం.
మన రోజు మనకి అన్నయ్య మన రోజు మనకుండే అన్నయ్యో అనుకోగాని చోట మాట మన మాట బంగారు కలుగు మాట రాజు రోజు మనకుంది అన్నయ్యో కన్నులు మా కన్నులు కానీ మంత్రులుగా ఉన్నదారి రామదాసు రాముని గుడి కట్టంగా నీ గుర్తులు పడు క్యాంపస్ లో ఫైటులు కాఫీ షాప్ చాలా సరదాలు ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు బ్రో ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు ఫేర్వెల్ డే అంటే కొన్ని మెమరీస్ అండ్ కొన్ని బల్క్ ఆఫ్ ఎమోషన్స్. ఎందుకంటే మనము 4 years ముందు మనకి ఎవరో తెలియదు, వెళ్తాం, కూర్చుంటాం, మాట్లాడతాం, సరదాగా నవ్వుకుంటాం, కొట్లాడుకుంటాం, మళ్ళీ కలుస్తాం అండ్ ఎగ్జామ్స్లో హెల్ప్ చేసుకుంటాం. ఇలా చాలా ఎమోషన్స్ అనేవి మొత్తం ఒకే రోజు మనం స్క్రీన్ పైన అలా చూస్తుంటే అర్రే అప్పుడే 4 years అయిపోయా అని చెప్పి మనకి ఒక్కసారి బ్యాక్ వెళ్తాం, మళ్ళీ రివైండ్ అవుతాం. ఐ హోప్ ఇది అనేది చాలా అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది నా మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టూడెంట్లో ఒక మరవలేని రోజు ఏదైనా ఉంది అంటే అది ఫేర్వెల్ డే మాత్రమే. ఈ ఎమోషన్స్ అన్నీ కలిపి లాస్ట్లో మళ్ళీ నవ్వుకుంటాం అండ్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఆఫ్టర్ 4 years అయిపోయిన తర్వాత ఎవరి కెరీర్ పాత్ పైన వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కలుస్తారో కలరో తెలీదు. బట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది నేను మాటల్లో చెప్పలేను. ఐ హోప్ ఈ వ్లాగ్ కూడా మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.